వచ్చిందనుకోండి, ముఖ్యంగా సాయంత్రం అయిందనుకుంటే ఒకటి తర్వాత ఒకటి ఇట్లాంటి అనేక సమస్యలు మన నగరం లోపల ఉన్నాయి. అదేవిధంగా మనకు ఇక్కడ మా శాంక్షన్ అయి కూడా చాలా సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి విషయం. అదేవిధంగా మామిడిపల్లి మనకైతే ఇవన్నీ కూడా ఈ నగరాలు ఫస్ట్ అభివృద్ధి చెందాలంటే చాలా ఇరుకైనటువంటి రహదారులు ఉన్నాయి. మనకు నిజామాబాద్లో తీసుకున్నట్టయితే పెద్ద ఇది మన రాష్ట్రపతి రోడ్ ఏదైతే ఉందో చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. చాలా ఏళ్ళుగా మనకు జిల్లా కేంద్రంగా ఉంది. మనకు చూసుకోండి, ఇప్పటికీ అక్కడ రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఫెసిలిటీ ఏ విధంగా ఉన్నాయి, దాంతో పాటు చాలా వెనుకబడి ఉంది. కాబట్టి మనం అందరము దీనికి పూనుకొని మనకు ఇది అభివృద్ధి చెందుతుంది. అంటే మనమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ లోపల దాదాపు మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు అయితే ఈ సమావేశాన్ని ఉద్దేశించి మొట్టమొదటిగా మనకు సభకు నమస్కారం. అభివృద్ధి కమిటీ మా యొక్క సంఘం మిగతా పెద్దలు రామారావు గారు చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దయచేసి ఇచ్చి తప్పకుండా ఏదైతే సమస్య ఉన్నది, ఏదైతే సమస్య తీర్చడంతో దాన్ని అతి తొందరగా తీర్చి తర్వాత ఏదైతే అంటే కొంచెం విన్న మా పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీమతి రషీదా బేగం గారు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్. ఇది అభివృద్ధి గురించి ప్రోగ్రాం పెట్టారు. చాలా మంచిగా అనిపించేది. పెద్దలందరికీ చాలా నేను కృతజ్ఞతగా ఉన్నాను. ఇది మనం మున్సిపల్ ఆఫీసర్ నుండి చాలా ఇదైతుంది సార్, ఇబ్బంది అవుతుంది. బర్త్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ సర్టిఫికేట్స్, మరి ఏదైనా పోయినా చాలా ఇబ్బంది. మొన్ననే మేము ఒకటి పెట్టినాము, ఏదంటే సర్వర్ వస్తలేదు అది అనేసి చాలా మందికి ఇబ్బంది అవుతుంది. మేము దాని మీద కలిగి మాట్లాడినాము. ఇంకా చంద్రశేఖర్ కాలనీలో కూడా చాలా రోడ్లు బాగాలేదు, ఇవాళ సపరేట్ చేస్తాం, ఫండ్ రాలేదు అనేసి ఇవే చెప్తున్నారు సార్. మాకేం మున్సిపల్ నుండి ఏమో అప్డేట్ వస్తలేదు. మరి చెప్తాం అంటారు. చాలా సార్లు మేము కంప్లైంట్ పెట్టినాం. మనకు తెలుస్తుంది ఎందుకు అసలు యాక్చువల్గా అసోసియేషన్ అవసరం లేదు. మనకు కనుక అమ్యూనిటీస్, బేసిక్ అమ్యూనిటీస్ కనుక మనకు మున్సిపాలిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే మనకి ఏ అసోసియేషన్ అవసరం లేదు. క్షమించాలి సార్ కేశవరెడ్డి గారు. నాకు ఒక డౌట్ సార్, పల్లెటూరు మా పక్క కేశవపూర్ విలేజ్ మైగ్రేట్ అయ్యి ఇక్కడ అందరం వచ్చినాం. విలేజ్ చుట్టుపక్కల విలేజెస్ మున్సిపల్ కార్పొరేషన్ అవుతుంది, మున్సిపల్ కార్పొరేషన్లో కలుపుతున్నాం విలేజెస్ అంటే నేను అనుకుంటుంటే చిన్నప్పుడు మామూలుగా మున్సిపాలిటీ అంటే చాలా పెద్దది, పంచాయతీ అనేది చాలా చిన్న వ్యవస్థ, కార్పొరేషన్ ఇంకా పెద్దది, డెవలప్మెంట్ చాలా బాగా అయింది కదా అని ఆశపడతారు కదా వీళ్ళు. వాళ్ళు నాకు పిచ్చోలేదు పంచాయతీని మున్సిపాలిటీ కలపొద్దు అంటారు ఏదని నాకు డౌట్ వస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో మేము 15 పంచాయతీలు ఉంటుంది, తర్వాత నిజామాబాద్లో కలిపిన తర్వాత 5 years అయితే ఇస్తారు. డెవలప్మెంట్ కంపేర్ చేస్తే పంచాయతీలో అయినట్టు డెవలప్మెంట్ మున్సిపాలిటీలో అవ్వట్లేదు. ఏంటి అసలు ఎక్కడ లోపం ఉంది? మనం అప్గ్రేడ్ అవుతున్నాం కదా, పంచాయతీ నుంచి మున్సిపాలిటీలో కలుస్తున్నామంటే అప్గ్రేడ్ అవుతున్నాం, ఇంకా ఫెసిలిటీస్ పెరగాలి. ఇంకా రివర్స్లో ట్యాక్సెస్ డబ్బులు ట్రిపుల్ అయిపోతుంది. అది పబ్లిక్లో ఒక నెగిటివ్ అభిప్రాయం ఉంది. దాన్ని ఏదో గవర్నమెంట్ పరంగా మీరు దాన్ని అడ్రస్ చేసి దాన్ని పరిష్కరించాలి. మీరు మున్సిపాలిటీలో కలిస్తే మీ అభివృద్ధి ఇంకా పెరుగుతుంది, మీకు ఫండ్స్ ఇంకా ఎక్కువ వస్తాయి, మీ రోడ్లు డ్రైనేజీలు ఇంకా పరిష్కారం అవుతాయి, మీ పార్కులు డెవలప్మెంట్ అవుతాయి అనేటువంటి భరోసా లేకుండా పోయింది సార్. ఆ టాపిక్ మీద పోతే మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. మీ ఇంకా స్టేట్ లెవెల్ మీటింగ్స్లో కూడా మీరు ప్రస్తావించండి. పబ్లిక్ వ్యతిరేకత రాకూడదు, వాళ్ళు సంతోషపడాలంటే ఏం చేయాలనేది మీరు ఆలోచించాలన్నమాట. ఇంకొక చిన్న విషయం సార్, నేను ఇంతకుముందు నగర అభివృద్ధి కమిటీ అయినప్పుడు ప్రస్తావించుకున్నాము. ఈ పశువుల మీద చాలా ఉంది సార్, రోడ్ల మీద కోతులు పశువులు. సరే కోతులు అనేది ఒకే ఫారెస్ట్ దానికి ఆహారం లేకుండా చేసిన నిజం మనకు అమలు వచ్చి పడుతుంది. ఈ పశువులు మనం పెంచుకున్న పశువులు కూడా సార్ రోడ్ల మీద విచ్చలవిడిగా గేదెలు, అంటే వాళ్ళు పాలు పెట్టుకునే గేదెలు కూడా తిరుగుతున్నాయి. మన పక్క మన దాన్ని పాలు పెట్టుకుని వాళ్ళు ఎకనామిక్గా డెవలప్ అవుతున్నారు కదా, మన రోడ్ల మీద ఎందుకు బతుకుతున్నారు అనేది అర్థం కాదు. నేను చిన్న ఉన్నప్పుడు కట్కార వ్యవస్థ ఉండేది పల్లెటూర్లలో, నైజాం గవర్నమెంట్లో కట్కార వ్యవస్థ ఉండేది. పశువు రోడ్డు మీద తిరిగింది అంటే తీసుకెళ్ళి
తీసుకొచ్చి దాంట్లో కట్టేస్తే చుట్టుపక్కల 10 విలేజ్ల మాకేదో వెళ్ళిపోయింది, మాకేదో కనిపిస్తలేదు, మా ఎందుకు కనిపిస్తలేదు అంటే ఇమీడియట్గా మా రైతు ఏం చేస్తుండే చుట్టుపక్కల 10 విలేజ్ల సైకిల్ తీసుకొని వెళ్ళేసి అన్ని విలేజ్లో పోయి కట్టర్లు కట్టుకొని వస్తుండే. డెఫినెట్ 100% కట్టర్లు దొరుకుతుండే, పక్క విలేజ్లలో కట్టర్లు ఉంటుండే, తప్పిపోతే ఆ ఫెసిలిటీ ఉండేది. ఎక్కడ దాని మీద కొద్దిగా మున్సిపాలిటీలో ఫోకస్ చేయండి. సమస్య పరిష్కారం అనేది సూచన సార్. ఇంకా సమస్య దాని మీద కూడా గవర్నమెంట్ నుంచి మనం ఎక్కువ ఫండ్ రాబట్టి ఎక్కువ మన మున్సిపాలిటీకి 110 చాలా పెద్దగా అయింది. ఇప్పుడు అన్ని డెవలప్మెంట్ మీరు చొరవ తీసుకుంటారని ఆశిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. మల్లేష్ రెడ్డి గారు చాలా చక్కటి సలహా. నాకు తెలిసిన కాడికి ఈ ఆవులు అనేటటువంటి మన మున్సిపాలిటీ తరఫు నుంచి గోశాలకు అప్పచెప్పినట్టయితే వాళ్ళు మంచిగా సహాయంగా భావించగలరని భావిస్తున్నాను. ఇప్పుడు శ్రీ మాట్లాడవలసిందిగా ఈనాటి ఈ నగరాభివృద్ధి కమిటీని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించి దీన్ని ముందుకు తీసుకెళ్తున్న నా ప్రియతమ సోదరుడు రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా మదన్ మోహన్ గారికి, మధ్య అభివృద్ధిలో మనము కీలక పాత్ర పోషించాలి, మనం కూడా మన వంతు సహకారం అందించాలని చెప్పి ఈ నగర అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసిన చాలా సంతోషకరమైన విషయం అని తెలియజేసుకుంటాం. మనం గాంధీ చౌక్ పోవాలంటే చాలా కష్టతరంగా ఉంది, చాలా ట్రాఫిక్ సమస్యలు కూడా. ఎందుకంటే మరి రాను రాను జనాభా ఎక్కువైపోతుంది, వాహనాలు ఎక్కువైపోతున్నాయి. మరి దీని అవసరాలకు అనుగుణంగా ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అతి ముఖ్యమైన సమస్య ఇవాళ రోజున మున్సిపల్ కార్పొరేషన్లో అన్నగారు మీరు కూడా నోట్ చేసుకోవాలని అప్రూవల్ లేఅవుట్, నాన్ అప్రూవల్ లేఅవుట్. అప్రూవల్ లేఅవుట్స్ వచ్చిన తర్వాత దానికి ఇవాళ ఉన్న నిబంధనల ప్రకారంగా, రూల్స్ ప్రకారంగా 10% పార్క్ ప్లేస్లు అంటున్నారు, రోడ్స్ అంటున్నారు, అన్ని అంటున్నారు. అప్రూవల్ లేఅవుట్కు ఎటువంటి ఇది లేదు, అది ప్రజల అవసరంగా ఉంది. కానీ ఎప్పుడైతే అప్రూవల్ లేఅవుట్కు పక్కన అన్అప్రూవల్ లేఅవుట్స్ ఉన్నాయో, అన్అప్రూవల్ లేఅవుట్స్లో ఈ రోడ్లను బ్లాక్ చేయడము, ఆ సర్వే నంబర్ల వారికి వారు ఏది అడ్డుగోడలు కట్టుకొని దానికి అభివృద్ధి, ట్రాఫిక్ క్లియర్ కాదు, డ్రైనేజ్ క్లియర్ కాదు, రోడ్ కనెక్టివిటీ కూడా ఉండదు. నగరం అంతగా అభివృద్ధి చెందకపోయిందేమో అని నా యొక్క అభిప్రాయము. మరి దీన్ని కూడా ఏది మన కన్సిడరేషన్లో తీసుకొని పార్కుల సమస్య, రోడ్ల సమస్య, మంచినీటి సమస్య చాలా ఉన్నాయి. ఎప్పటికిప్పుడు ఇక్కడ వాటర్ ట్యాంక్ కట్టినప్పుడు నేను చాలా పోరాటం చేసినాము. అవన్నీ దానికి నమస్కారం. నాకు అవకాశం ఇచ్చినందుకు కమిటీకి ధన్యవాదాలు. సో నాకు గుర్తుది ఏంటంటే మన సంజయ్ గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఏదో 100 కోట్లు శాంక్షన్ అయింది, అండర్ గ్రౌండ్ అనేది చెప్పారు. ఆయన పోయాడు, ఆయన తర్వాత ఇంకో 2 మున్సిపల్ చైర్మన్ పోయారు. మన డ్రైనేజ్ సమస్య మాత్రం అడగలేదు. ఎమ్మెల్యేలు 3 మారేళ్ళు, మెయిన్ డ్రైనేజ్ సమస్య. మా మిత్రుడు సిద్దిపేటలో ఉన్నారు, మా అన్నయ్య కూడా ఉన్నాడు. అక్కడ కొత్తగా డెవలప్ అయిన ఏరియాస్ కూడా మిషన్ దగ్గర కనెక్షన్ ఉంది, అండర్ గ్రౌండ్ అనేది లేదు. అక్కడ డివైడర్స్ ఉన్నాయి, మళ్ళీ డివైడర్స్ వచ్చినాయి కానీ రోడ్ల పరిస్థితి బాగలేదు. ఆ డివైడర్స్ చూస్తే సిటీ అందంగా కనబడుతుంది, దూరం నుంచి చూస్తే నిజంగా మనం ట్రావెల్ చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు మన 80% అందరికీ ఒక అరగంట సేపు మన రోడ్లన్నీ తిరిగితే మనకు బ్యాక్ పెయిన్ రావడం గ్యారంటీ. ఆ పరిస్థితుల్లో రోడ్డు ప్యాచ్ వర్క్ వేస్తారు, అది జంప్ వస్తుంది, కరెక్ట్ ప్యాచ్ వర్క్ ఉండదు, అది ఎక్కువ లేదు, లోపలికి ఉంటుంది. సో మన చైర్మన్ నాకు మిత్రుడే, వాళ్ళ బ్రదర్ మా ఇంటి ముందే ఉంటుండే, చాలా ప్రత్యేకతను. మా కౌన్సిలర్ కూడా ఉండేది. కౌన్సిల్ నుంచి ఈ స్థాయికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ స్థాయిని ఉపయోగించుకొని మన నగరాన్ని అందంగా తీర్చిదిద్దడానికి తన వంతు తోడ్పాటు ఇవ్వాలని ఆశిస్తూ ముగిస్తుంది. పెద్దలందరూ చెప్పారు, కానీ ఇది మంచి, ఎందుకంటే రిటైర్ అయ్యాక అందరూ స్వేచ్ఛాయుతంగా జీవిస్తారు. అటువంటిది కాకుండా నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడంలో మా పాత్ర ఉండాలి అని మంచి సంస్థను ఏర్పాటు చేసిన హనుమల్ గారికి, ముఖ్యంగా మన రామ్మోహన్ రావు సార్ గారికి, వారి కమిటీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ చెప్పారు. ఈనాటి ముఖ్య అతిథి యువ కిషోరం, మృదు స్వభావి,
అందరి పట్ల మమకారాన్ని పంచుకొని పెంచుకున్న మన ముడా చైర్మన్ కేశవేణు అన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, పెద్దలు చెప్పిన దాన్ని మీ హయాంలో నిజామాబాద్ నగర అభివృద్ధి చెందితే మిమ్మల్ని ఈ నగరం ఎన్నడూ కూడా మర్చిపోదని తెలియజేస్తూ, దయచేసి పెద్దలు చెప్పిన ఈ విషయాల పట్ల తగు చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ధన్యవాదాలు. మనకి మెయిన్గా నిజామాబాద్లో పార్కింగ్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. అట్లాగే వినాయక నగర్లో రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. ఆ సిగ్నల్స్ పనిచేయడం దాంతో స్టేట్కి వెళ్ళేవన్నీ స్పీడ్గా వెళ్ళేటోళ్ళతో అక్కడ కటింగ్ లేక మధ్యలో నుంచి వచ్చే వెహికల్కి యాక్సిడెంట్లు అయ్యి ఆ వినాయక నగర్ ఏరియాలో బాగా యాక్సిడెంట్లు అయితే ఉంటాయి. మెయిన్ పార్కింగ్ లేక ప్రతి మెయిన్ హాస్పిటల్ మన ఖలీల్వాడి సెంటర్లో ఉన్నాయి. అన్ని హాస్పిటల్ అక్కడే కేంద్రీకృతమై ఉన్నాయి. అడిగి పోతే పార్కింగ్ ప్లేస్ ఉండదు. బయట పెడితే పోలీస్ ఆయన వచ్చి ఫైన్ పెట్టి మాత్రం పోతాడు. అది రాంగ్ పార్కింగ్ అయితే. మరి పార్కింగ్ ఎక్కడ పెట్టాలి సార్ అంటే అని చెప్పండి, నాకు తెలియదంటాడు, నాకు తెలియదంటాడు. కాబట్టి అన్నీ కూడా మనం చూడాలి. అట్లానే మాధవ నగర్ దగ్గర అప్రోచ్ రోడ్డు సరిగా ఏక గుంటలు మొన్నటిదాకా అయితే అక్కడ వర్షం పడ్డప్పుడు ఆ గుంటలు ఎంతోమంది పడ్డారు. నేను మా మిత్రుడు శ్రీనివాసరావు మేమంతా మట్టి తింపి ఇక్కడ జెండా పెట్టి ఇక్కడ ధర్నా చేద్దామన్నంత కోపం కూడా వచ్చిన తర్వాత వర్క్ స్టార్ట్ అయిందనుకోండి. ఏదైనా కూడా పనులు కొంచెం తొందరగా చేస్తే వాళ్ళు ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటాయి. అట్లాగే కొత్తగా ఏర్పడుతున్నటువంటి కాలనీస్లో కూడా వాళ్ళు లేఅవుట్ దాంట్లో కనీసం మున్సిపాలిటీ లేఅవుట్ దాంట్లో అన్న డ్రైనేజీ వ్యవస్థని లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి మున్సిపాలిటీ వాళ్ళు. ఎందుకంటే లేఅవుట్ ఛార్జెస్ కట్టించుకుంటారు కాబట్టి ప్లాట్స్ లేదు మీరు ఏర్పాటు చేయించలేదనుకో లేఅవుట్ వచ్చిన ప్లాట్ ఓనర్ అన్నా ఆయన ప్లాట్ ముందు డ్రైనేజీ కట్టుకోవాలి ఖచ్చితంగా. అయితే ఇల్లు కడితే డ్రైనేజీ ఎట్లయినా కడుతున్నారు, కానీ ఖాళీ ఉంచినప్పుడు డ్రైనేజీ కడితే ఆ నీళ్ళని వెళ్ళిపోతాయి. ఆ ప్లాట్లలో నిలబడి కాలనీ లోపల దుర్గంధము దోమలు రావు అని చెప్పి నా యొక్క అభిప్రాయం. అట్లానే సార్ పరిధి కూడా చాలా పెద్దది కూడా. ఈ నిజామాబాద్ జిల్లాని తన హయాంలో అభివృద్ధి పదంలో నడిపించి డెవలప్ చేసి చూపించి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆశిస్తున్నాను. ఇక్కడ తెలంగాణ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్లో ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమ అధ్యక్షుడు సిరుపు హనుమాన్ గారు, అలాగే నగర అభివృద్ధి కమిటీ చైర్మన్ గారైన రామ్మోహన్ రావు గారు, అలాగే పెద్దలు భూపతిరావు గారు, మల్లేష్ రెడ్డి గారు, అలాగే రషీద్ బేగం గారు, ఎస్కే హుస్సేన్ గారు, నాగయ్య గారు, ఈవిఎల్ నారాయణ గారు, భరద్వాజ గారు, సోదరుడు భరద్వాజ గారు, వేదికలను పెంచిన పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, ఖచ్చితంగా నిజామాబాద్ నగరం చాలా వెనుకబడి ఉన్నదని చెప్పి చెప్పక తప్పదు. ఇంతకుముందు సార్ చెప్పినట్టు పొరుగు రాష్ట్రమైన నాందేడ్ నుంచి కానీ పక్క జిల్లా అయిన కరీంనగర్ నుంచి కానీ వస్త్రాలకైనా కానీ వెహికల్స్ కానీ ఏదైనా మనకు షాపింగ్ కోసం నిజామాబాద్ నగరానికి వచ్చేవారు. ఇంతకు 15, 20, 30 ఏళ్ళ. కానీ ఇప్పుడు నిజామాబాద్ నగరానికి నాందేడ్ను కరీంనగర్ పోలిస్తే నిజామాబాద్ అంతే ఉన్నది. అవి ఎంతో ఫాస్ట్గా మూవ్ అయిపోయినాయి, అభివృద్ధి చెంది. అంటే మనం ఎందుకు వెనకబడి ఉన్నామో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అంటే మన ఇంతకుముందు నాయకుల అలసత్వమని నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు మాస్టర్ ప్లాన్ మన అమృత్ స్కీమ్లో మనం పెట్టారు. అదే స్మార్ట్ సిటీలో మనకు నిజామాబాద్ నగరాన్ని ఎట్లయితే కరీంనగర్ను స్మార్ట్ సిటీలో పొందుపరిచారు, వరంగల్ను పొందుపరిచారు, అలాగే నిజామాబాద్ కూడా స్మార్ట్ సిటీగా అప్పటి నాయకులు ప్రయత్నం చేసి తీసుకొస్తే ఇప్పుడు మనం అన్నట్టు ఈ రోడ్డు వైడింగ్ కానీ విశాలమైన రహదారులు కానీ ప్రజలు నడవడానికి రోడ్ల పక్కన ఫుట్పాత్లు కానీ ఇవన్నీ మనకు కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి మనం కోరకుండానే వచ్చేది. ఇప్పుడు కరీంనగర్ వరంగల్ ఎట్లయితే డెవలప్ అయిందో ఇప్పుడు నిజామాబాద్ కూడా అలాగే డెవలప్ అయ్యేదని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ అప్పటి నాయకుల అలసత్వం మన స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందకపోవడం. కానీ ఇప్పటికైనా మన లోకల్ ఎంపీ గారు ప్రయత్నం చేసి స్మార్ట్ సిటీగా తీసుకొస్తే
ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. మేము అందరం పార్టీ విభేదాలు కూడా మర్చిపోయి ఆయనకు ధన్యవాదాలు చెప్పడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కాబట్టి వారు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే నిజామాబాద్ నగరం ప్రజాపాలనలో భాగంగా ఇప్పుడిప్పుడే ఫండ్స్ వస్తున్నాయి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నది ఏంటి అని చెప్పేసి. అయినా కానీ మన సీఎం గారు, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, శంకర్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గారు చొరవతో నిజామాబాద్ నగరానికి 400 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇంతకుముందు సాధించిన నాగయ్య గారు చెప్పినట్టు అండర్ గ్రౌండ్ ధర్మపురి సంజయ్ గారు మేయర్ ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా వల్ల వారి అంచనా ఏదైతే కావాల్సిన అంచనాలు 1000 కోట్లు ఉన్నాయనుకో, వాళ్ళు 400 కోట్ల రూపాయలు డిజైన్ చేసి పంపించడం జరుగుతుంది. అలాగే ఆ 400 కోట్లు వచ్చేసే వరకు వీళ్ళు దాన్ని ప్రిపేర్ చేసి మళ్ళీ గ్రౌండ్ లెవెల్ వెళ్ళిపోక 600 కోట్ల రూపాయలు అయిపోతుంది. అందుకోసమే విడతల వారిగా డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు 400 కోట్ల రూపాయలు కూడా మన 6 months 7 months బ్యాక్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చి ఇనాగ్రేషన్ చేశారు. అతి త్వరలో డ్రైనేజ్ కూడా పూర్తవుతుంది. దాంతోపాటు సైమల్టేనియస్గా డ్రైనేజ్ కనెక్షన్స్ కూడా ఇంతకుముందు ప్రభుత్వం 3000 రూపాయలు కనెక్షన్ పర్ ఇంటి నుంచి అండర్ గ్రౌండ్ తీసుకెళ్ళడానికి 3000 రూపాయలు అడిగారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 3000 రూపాయలు తీసి వేస్తూ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కనెక్షన్. అలాగే మంచినీటి వ్యవస్థ కోసం కూడా ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగింది. నిజామాబాద్ నగరం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే గ్రామాల నుంచి తమ పిల్లల భవిష్యత్తు కోసం, స్కూల్ ఎడ్యుకేషన్ కోసం, లేకుంటే వైద్య ఆరోగ్య సదుపాయాల కోసం గ్రామాల నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ చుట్టుపక్కల చాలా పెరిగిపోతుంది. వారి అవసరాల కోసం కూడా 18 వాటర్ ట్యాంకులు నిర్మించడం జరుగుతుంది. వారికి పూర్తిగా ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. అలాగే 2 అండర్ కన్స్ట్రక్షన్ కూడా ఉన్నాయి. అతి త్వరలో నాకు తెలిసి నెక్స్ట్ ఆగస్టు వరకు కండిషన్స్ ఉన్నాయి. ఆగస్టు లోపల పూర్తి చేయాలని చెప్పి ఆగస్టు వరకు 18 వాటర్ ట్యాంకులు పూర్తయి నిజామాబాద్ నగరంలో దహార్ది కొరత పూర్తి అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా కాంట్రాక్టర్లకు మేము సుబీర్ అలీ గారు, మహేష్ కుమార్ గారు గట్టిగానే చెప్పడం జరిగింది ఆగస్టు లోపల పూర్తి చేయాలని చెప్పేసి. అలాగే ముఖ్యమంత్రి గారి స్పెషల్ ఫండ్స్ ద్వారా మనకు ఒక 32 కోట్ల రూపాయలను శాంక్షన్ చేయడం జరిగింది. దానికి ఒక టీపీఆర్ కూడా రుడా నుంచి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పంపించమని చెప్తే మేము కమిషనర్ గారు మేమందరం కలిసి ఏదైతే మెర్చర్ విలేజెస్ ఉన్నాయో సార్ చెప్పినట్టు ఇంతకుముందు మెర్చర్ విలేజెస్ కార్పొరేషన్లో కలిసి వాటన్నిటి 9 మెర్చర్ విలేజెస్ ఉన్నాయి. ఒక్కొక్క 1 కోటి రూపాయలను రహదారుల నిర్మాణం కోసం పూర్తినీటి పాటించడం కోసం అది పెట్టడం జరిగింది. అతి త్వరలో అది టెండర్ ప్రక్రియలో ఉంది. వైపు ఈ మెర్చర్ విలేజెస్ కూడా మేము కార్పొరేషన్లో కలిసినందుకు మాకు సంతోషంగా ఉందని చెప్పేసి డోడా నుంచి ఇట్లా నిధులు వచ్చాయని చెప్పేసి వాళ్ళు చేస్తారు. అలాగే ఏదైతే ట్రాఫిక్ ఐలాండ్స్ మనకు ఉన్నాయో ఆ ట్రాఫిక్ ఐలాండ్స్ మేము 8 ట్రాఫిక్ ఐలాండ్స్ మేము గుర్తించడం జరిగింది నిజామాబాద్ నగరంలో. అటు రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఒకటి, కులాంగు, వర్ణి చౌరస్తా, బైపాసు, కాలూరు చౌరస్తా ఒకటి, ఎల్ఐసి చౌరస్తా, ఇట్లా రైల్వే స్టేషన్ వెళ్తున్నాం. ఈ 8కి 8 కూడా డెవలప్మెంట్ అవుతున్నాయి. దానికి కూడా టెండర్ ప్రక్రియ ఉన్నాయి. ఒక్కో ఏరియాకు ఒక్కో టీం తీసుకురావడం జరుగుతున్నది. సపోజ్ రాజీవ్ గాంధీ స్టాచ్యూ దగ్గర మంచి ఐలాండ్ మొత్తం చాలా పెద్దగా అవుతుంది. అక్కడ వాటర్ ఫౌంటైన్ వస్తుంది, మన పార్క్ చిన్న పార్క్ లాగా వస్తుంది. అలాగే అంబేద్కర్ గారి దగ్గర అంబేద్కర్ గారు రచించిన ఏదైతే రాజ్యాంగం ఉందో ఇట్లా చేతులతో పట్టుకున్న విధంగా ఒక శిల్పులతో అది చేయించడం జరుగుతుంది. అలాగే వర్ణి చౌరస్తాలో ఉప్పు సత్యాగ్రహంలో గాంధీ మహాత్ముడు ముందు నడుస్తుండే ఇంకా ప్రజలు నడిచే విధంగా విగ్రహాలు ఏర్పడ అట్లా ఒక్కొక్క చౌరస్తాను ఒక్కొక్క టీము తీసుకురావడం జరిగింది. మన నెహ్రూ పార్క్లో ఐ లవ్ నిజామాబాద్ అన్న థీమ్ ఒకటి అట్లా. కాబట్టి రాబోయే రోజుల్లో నిజామాబాద్ డెవలప్మెంట్ చేసే విధంగా నూట నుంచి నిధులను ఏర్పాటు చేసి 23 కోట్ల రూపాయలతో ఇప్పటికే స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ మనకు నిజామాబాద్ నగరంలో వస్తే వర్షం పడితే అటు బోధన్ రోడ్ నుంచి ఇటు చంద్రశేఖర్ కాలనీ, గౌతమ్ నగర్ ఇవన్నీ నీటిలో మునిగిపోతాయి. అటు వినాయక్ నగర్లో కూడా అది మెయిన్ ఏంటంటే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ లేవు.
కాబట్టి నుడా నుంచి ముందుగా కమిషనర్ గారికి మేము చెప్పడం జరిగింది. వర్షం పడ్డా కానీ రోడ్లపై నీళ్ళు ఉండకుండా స్ట్రైట్గా బయటకు వెళ్ళే విధానం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు చంద్రశేఖర్ గారి అక్కయ్య చెప్పినట్టు అక్కడ రోడ్డు కూడా అధ్వానంగా ఉన్నాయి. మొన్ననే ఒకటి మన బల్జీనంగా ఫీట్ రోడ్ నడుస్తుంది. అలాగే 2-3 గుడ్ల బేకరీ నుంచి స్ట్రేట్ పదకొండ రోడ్ కూడా చాలా ఉంది. దాన్ని కూడా టెండర్ ప్రక్రియలో పెట్టినాం. అది కూడా అయిపోతాయి. అంటే మాకున్న ఫండ్స్ వల్ల గురించి ఇప్పుడు ఏం ఆలోచన లేదు. కొత్త అలైన్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. అలాగే నియామక నగరం కూడా ఒక మాస్టర్ ప్లాన్ అనేది 1974-75 నుంచి ఉన్న మాస్టర్ ప్లాన్ ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దాని ఒక కొత్త మాస్టర్ ప్లాన్ కూడా ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అయిపోయినాక ఆల్రెడీ మహేష్ కుమార్ గౌడ్ గారు, షబ్బీర్ అలీ గారు, సుదర్శన్ రెడ్డి గారు మున్సిపల్ రాష్ట్ర అధికారులతో మాట్లాడడం జరిగింది. మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ అయితే నియామక నగరంలో ఎక్కడ కూడా ఈ ఇరుకు రహదారులు కానీ ఈ ఇరుకు రోడ్లు కానీ ఇవన్నీ ఉన్నాయి. అలాగే నిజామాబాద్ జిల్లాలో కూడా ఏదైతే రైతులకు సంబంధించి గ్రీన్ ల్యాండ్స్ ఉన్నాయి, అవి మన కమర్షియల్ జోన్లో ఉన్నాయి, కొన్ని వేరే వేరే జోన్లు ఉన్నాయి, అవి కూడా చేసుకోవడానికి వీలైతుంది. కాబట్టి కొద్దిగా ఓపిక పడితే ఒక 2-3 నెలలు మాస్టర్ ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. 100 ఫీట్ రోడ్ ఉంచేది ఇప్పటివరకు అయితే ఏమి ఆలోచన లేదు. అది అక్కడ చాలా ఇల్లు వెలిసినాయి కాబట్టి దాన్ని ఏ విధంగా కూడా డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. అదొకటి దృష్టిలో పెట్టుకొని ఇంకా ఎక్కడైనా దూరం ప్రాంతం నుంచి అటు మల్లారం సైడ్ నుంచి తీసుకుపోయే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మీ అందరి సహకారాలు, సహాయ సహకారాలు, మీ ఆలోచనలు, ఎందుకంటే మీరు విశ్రాంతి ఉద్యోగులు కాదు, మీరు ఖాళీగా ఉన్నారు. అదే ఎక్కడైన ఆలోచనలు మీరు రానివ్వకుండా నియామాబాద్ నగరానికి కానీ జిల్లాకు కానీ ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందో మీకు ఏదైనా ఆలోచన వస్తే అభ్యంతరంగా మనం నాకు ఫోన్ చేయొచ్చు. లేదంటే మీరు మీ ఇంటికి రమ్మంటే నేను వస్తాను. లేదు నేను ఆఫీస్ మార్నింగ్ 11 నుంచి 2:30 దాకా ఆఫీస్లో ఉన్న గుడ్ ఆఫీస్లో మీకు ఖచ్చితంగా మీకు ఏదైనా ఎక్కడన్నా మార్పులు చెప్పి ఈ రోడ్డు ఇట్లా వెళ్తే బాగుంటుంది, ఈ రోడ్డు డెవలప్మెంట్ లేదు, దీని గురించి మనం ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి మీకు చెప్తే ఒక ఎట్లయినా ముందు ప్రాసెస్ అయితే 2-3 నెలలు అయితే 2-3 నెలలు తర్వాత మీకు ఆ విధంగా చేయించి చూపిస్తానని చెప్పి మీకు అందరికీ మాట ఇస్తూ ఖచ్చితంగా చాలా సంతోషంగా ఉంది. ఈ చక్కటి కార్యక్రమానికి మీ అందరూ నన్ను ఆహ్వానించినందుకు మరొక మాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మన చిన్నతనంలో కూడా ట్రాక్టర్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా నియామక నగరంలో ట్రాక్టర్లు ఉన్నాయి. ఎక్కడైతే రోడ్ల మీద పశువులు కనిపిస్తాయో మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది తీసుకుని అక్కడ వేయడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళకు పెనాల్టీ వేసి వాళ్ళకు బెదిరించి దాన్ని వదిలివేయడం, గాలికి వాటిని వదిలేసి నేను ఇక్కడ నుంచి వెళ్ళగానే మరొకసారి శానిటేషన్ సిబ్బందిని పిలుచుకొని ఎక్కడైతే పశువులు తిరుగుతున్నాయో అక్కడ చర్య తీసుకోవాలని చెప్తున్నాను. అలాగే కుక్కల బెడద కూడా బాగున్నది. ఈ కుక్కల గురించి ఏమైనా మనం చేయాలంటే హ్యూమన్ రైట్స్ వాళ్ళతో బాగా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు కేసెస్ చేయడం, కంప్లైంట్ చేయడం ఇవన్నీ